హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు చూపించే ఫుడ్ పిల్లల కోసము 7 months బేబీస్ నుంచి మనం ఈ ఫుడ్ పెట్టచ్చు. ఇలా పెట్టడం వల్ల ఖచ్చితంగా అయితే వెయిట్ గెయిన్ అవుతారు. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. మనం ఈ రెసిపీలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నామో, సో అన్నీ హెల్దీ రెసిపీస్. సో మేకింగ్ ప్రాసెస్ చూసే ముందు ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నేను చాలా అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి ఛానల్ చెక్ చేయండి. ముందుగా మనం దీనికోసము 1 కప్పు ఫూల్ మకానాన్ని తీసుకొని మనము ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం క్రిస్పీగా తయారవుతాయి, అంతవరకు మనం రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 4 స్పూన్లు తీసుకున్నాను. నేను 1 year బేబీకి పెడుతున్నాను కాబట్టి గోధుమ రవ్వ, ఇది కూడా సిమ్లో పెట్టుకొని మనము కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం రోస్ట్ చేసుకోవాలి. లైట్ ఎర్రదోగలుగా వేపుకోవాలి. ఆల్రెడీ చూస్తున్నారు కదా వీడియోలో, మనకు అప్పుడే కలర్ చేంజ్ అయింది. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇది కూడా మనము పక్కన పెట్టేసుకోవాలి, కొంచెం చల్లారపరచుకోవాలి. ఆ తర్వాత ఇదే పాన్లో మన దగ్గర ఏమైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో, నేనైతే కాజు, బాదం పప్పులు, ఇంకా వాల్నట్స్ వేసాను. ఇంకా పంకిన్ సీడ్స్ ఇంకా ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇవి కూడా మనం లైట్గా రోస్ట్ చేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అన్నీ వేసుకొని స్మూత్ పౌడర్ లాగా చేసుకోవాలి. సో మఖానా వేసాం కాబట్టి కొంచెం బరకగా ఉన్నా కూడా బాగానే ఉంటుంది టేస్ట్. తర్వాత వేరొక పాన్లో కొంచెం 1 కప్పు నేను పాలు వేసాను. నేను 1 year బేబీకి పెడుతున్నాను కాబట్టి పాలు వేసాను, లేకుంటే కౌ మిల్క్ అయినా మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు. సో మనం ఆల్రెడీ మిక్సీకి పట్టుకున్నాం కదా, ఈ పౌడర్ని ఒక్కొక్క స్పూన్ ఇలాగా వేస్తూ ఉండలంతా పోయే విధంగా కలుపుకోవాలి. చూస్తున్నారా వీడియోలో, ఈ విధంగా ఉండాలి. మనము సిమ్లో పెట్టుకొని మనం ఉడికిస్తూ ఉండాలి. సో ఇది ఉడికేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే తొందరగా మాడు అంటుకుంటుంది, ఇంకా సైడ్లు కూడా మాడు అంటుకుంటుంది. సో సైడ్లు ఉడకడం స్టార్ట్ అయింది కదా, దీన్ని బట్టి అర్థమవుతుంది ఇది మనం రెసిపీ కొంచెం కుక్ అవుతూ ఉంది. ఇలాగే ఒక 5 minutes మనం కంటిన్యూగా ఉడికిస్తూ ఉండాలి. కొంచెం పిల్లలు స్వీట్నెస్ ఇష్టపడుతున్న వాళ్ళు అయితే కొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే. బెల్లం యాడ్ చేయకపోయినా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే. ఇది కొంచెం బాగా దగ్గర పడిపోతుంది, మన క్వాంటిటీ అనేది తెలుస్తుంది. ఆ టైంలో తీసి ఫీడింగ్ బౌల్లోకి మార్చుకునేసి కొంచెం లైట్ వేడిగా ఉన్నప్పుడే మనం ఫీడింగ్ చేయడం స్టార్ట్ చేయాలి, ఎందుకంటే బాగా చల్లారిపోయిందంటే కొంచెం నీళ్ళుగా అయిపోతుంది. ఆ టైంలో అసలు పెట్టద్దు, ఎందుకంటే కొంచెం వామిటింగ్ సెన్సేషన్ లాగా ఉంటుంది. అందుకే వేడిగా ఉండగానే పెట్టండి కొంచెం. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వ్యూస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.